మహాభారతం 40వ ఎపిసోడులోకి స్వాగతం. ఈ ఎపిసోడు నుండి సభాపర్వం మొదలవుతుంది. ఇక గత ఎపిసోడులో అగ్నిదేవుడు శ్రీకృష్ణార్జునుల సహాయంతో ఖాండవాన్ని దహిస్తాడు. ఖాండవంలోంచి తక్షకుడు ముందే తప్పించుకోగా అతని కుమారుడు ఇంద్రుని మాయ సాయంతో తప్పించుకుంటాడు. కానీ అతని తల్లి మాత్రం అందులో పడి మరణిస్తుంది. మందపాలుని కుమారులు నలుగురిని అగ్నిదేవుడు వారి తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం కాల్చక వదిలివేస్తాడు. ఖాండవంలోనే నివాసం ఉంటున్న తక్షకుని స్నేహితుడే అయిన మయుడు అను రాక్షసుడిని శ్రీకృష్ణుడు చంపడానికి ప్రయత్నించగా శరణార్థిగా వచ్చి అర్జునుడిని ప్రార్థిస్తాడు. అర్జునుడు శ్రీకృష్ణుడికి నచ్చచెప్పి అతడిని రక్షిస్తాడు. ఇక మిగతా కథను ఈ ఎపిసోడులో చెప్పుకుందాం. హస్తినాపుర మహారాజు జనమేజయునికి వైశంపాయన మహర్షి వినిపించిన మహాభారత ఇతిహాస కావ్యాన్ని ఉగ్రశ్రవసు అను సౌతి నైమిషారణ్యంలో శౌనకాది మునులు 11,000 మంది సమక్షంలో వినిపించాడు. అందులో భాగంగా ఖాండవ దహనంతో సమాప్తం అయ్యే ఆదిపర్వం శాంతం వినిపించాడు. తరువాత తిరిగి సభాపర్వం వినిపించటం మొదలుపెట్టాడు. ఖాండవ దహనం తర్వాత అర్జునుడు, శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థం తిరిగి వస్తారు. వారు వస్తున్నప్పుడు వారితో పాటు మయుడు అను రాక్షసుడు కూడా వస్తాడు. మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. ఈ కశ్యప ప్రజాపతి దక్ష ప్రజాపతి 13 మంది కూతుళ్లను పెళ్లాడుతాడు. ఆ 13 మందిలో ధనువు అనునామే ఒకరు. ఈ మయుడు ధనువుకు కశ్యప ప్రజాపతికి పుట్టినవాడు. దేవతలకు దానవులకు శత్రుత్వం మొదట లేకుండేది ఆ కాలంలో. ఈ మయుడు బ్రహ్మ కొరకు గొప్ప తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యి దేవదానవులందరికీ నీవు శిల్పకారునివి అవుతావని వరమిచ్చాడు. ఇతను హేమ అను ఒక దేవతా స్త్రీని ప్రేమించి పెళ్లాడుతాడు. వీరిద్దరికీ మాయావి, దుందుబి అనే 2 కొడుకులు పుడతారు. అంతేకాకుండా ఇతను మండోదరి అను ఒక అమ్మాయిని పెంచుకుంటాడు. ఈ మండోదరిని రావణుడు తన పట్టపురాణిగా పెళ్లాడుతాడు. అలాంటి ఈ మయుడికి తక్షకుడు స్నేహితుడు. ఖాండవ దహనం సమయంలో శ్రీకృష్ణుని చేతిలో చావబోతుండగా అర్జునుని శరణు వేడి రక్షించబడతాడు. కొద్ది రోజులు ఇంద్రప్రస్థంలో శాంతిగా సుఖంగా ఉన్న తర్వాత ఒకరోజు మయుడు అర్జునుని దగ్గరకు వచ్చి వినయంతో నమస్కరించి, అర్జున, ఖాండవంలో నేను కాలిపోకుండా శ్రీకృష్ణుని చక్రం దెబ్బకు పైలోకం చేరకుండా నా ప్రాణాలు రక్షించిన ప్రాణదాతవు. నీ ఉపకారం తీర్చలేనిది. దానికి ప్రత్యుపకారం చేయగల గొప్పవాడిని కాదు నేను. కానీ నేనొక అద్భుతమైన దానవ శిల్పిని. మీరు నాకు ఆజ్ఞనుగాని ఇస్తే మీకు ఏది ఇష్టమో దానిని నా కళలను అన్నింటినీ ఉపయోగించి నిర్మించి ఇస్తాను. ఎందుకంటే నాకు శిల్పకళతో పాటు అనేకమైన ఇతర కళలు కూడా తెలుసు అన్నాడు. తనకన్నా అన్నింటిలోనూ గొప్పవాడు శ్రీకృష్ణుడు తన పక్కన ఉండగా తాను మయుణ్ణి ఆజ్ఞాపించటం అర్జునుడికి నచ్చలేదు. అందుకని అతను శ్రీకృష్ణుని వైపు చూసి, అచ్యుత, ఈ మయుని ప్రార్థన విన్నారు కదా, ఉపకారం చేశాను కదా అని నేనై ప్రత్యుపకారం ఎలా అడగను? కానీ మయుని ప్రార్థన కూడా సరి అయినదే కదా. అందుకని నీవు అడుగు. పూర్వం ఎక్కడా లేనిది, అపూర్వమైనది ఏదైనా అడుగు. నీవు సర్వజ్ఞునివి, నీకు తెలియనిది ఏమీ ఉండదు అన్నాడు అర్జునుడు. శ్రీకృష్ణుడు చాలాసేపు ఆలోచించాడు. తర్వాత మయుని చూసి, ధర్మరాజు కురువంశ ప్రభువు. అతని ఆజ్ఞల కోసం ఎందరో సామంతులు అతని కొలువుకు వచ్చి వెళుతూ ఉంటారు. అతను శాశ్వత ప్రభువు. అలాంటి వాడి కొరకు ఒక గొప్ప సభను నిర్మించు. అది నీ శిల్పకళా విద్యనంతా ప్రదర్శించి అన్ని రకాల జాతుల రత్నాలను ఉపయోగించి నిర్మించి వెంటనే తీసుకురా అని ఆజ్ఞాపించాడు. శ్రీకృష్ణుని ఆజ్ఞకు వినయపూర్వకంగా అంగీకరిస్తున్నట్టు తలవంచి దేవలోకంలోనూ రాక్షసలోకంలోనూ మనుష్యలోకంలోనూ ధర్మరాజే గొప్ప ప్రభువు
ఆయన్ని మించిన వారు మరొకరు ఎక్కడా లేరు. అంతటి వాడికి అంతకు తగిన మహాసభను, రత్నమాణిక్యాలతో మెరిసిపోయే సభను చూసిన వారు అవాక్కయ్యేలా నిర్మించి తెస్తాను అని చెప్పి తిరిగి తనే కొంతకాలం క్రితం వృషపర్వుడు అనే రాజుకు ఒక సభను నిర్మించి ఇస్తానని చెప్పి అందుకు సరిపడా నిర్మాణ సామగ్రిని సమకూర్చుకున్నాను. కానీ కొన్ని కారణాల వల్ల అది నిర్మించలేకపోయాను. ఆ సామాగ్రిని బిందుసరం అను సరోవరంలో దాచి ఉంచాను. ఇప్పుడు ఆ సామాగ్రిని ఉపయోగించి ధర్మసుతునికి సభను నిర్మించి తెస్తాను. అంతేకాదు, భౌమాదిత్యుడు అను రాజర్షికి చెందిన మారణకాండ చేయగల గదను, దివ్యమైన ధ్వని పుట్టించే దేవదత్తం అను శంఖాన్ని నా వద్దే ఉంచుకున్నాను. గదను భీమునికి, శంఖం అర్జునుడికి ఇస్తాను. అందుకై నాకు సెలవు ఇప్పించండి అని వేడుకున్నాడు. అతనిని అన్ని విధాలుగా సన్మానించి వెళ్ళమని ఆజ్ఞ ఇచ్చారు శ్రీకృష్ణార్జునులు. మయుడు బయలుదేరి కైలాస పర్వతానికి ఉత్తరంగా ఉన్న మైనాక పర్వతపు హిరణ్య శిఖరాన్ని చేరుకున్నాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు కూడా తన తండ్రి వసుదేవుణ్ణి చూడాలన్న కోరికతో పాండవుల వద్ద సెలవు తీసుకుని ద్వారకకు వెళ్ళిపోయాడు. మయుడు బిందుసరం చేరుకుని అందులో ఉన్న సామాగ్రినంతా బయటకు తీసి నిర్మాణం ప్రారంభించాడు. సభలోని ప్రతి అంగుళం ప్రత్యేకంగా ఉండేలా అద్భుతాల్లోకెల్లా అద్భుతంగా నిర్మించాడు. స్తంభాలు, దూలాలు, గోడలు, అరుగులు, ఎత్తైన ప్రహరీ గోడలలో కొన్నింటికి మనులను అద్ది, కొన్నింటికి చలువరాళ్లను తాపి, కొన్నింటికి ముత్యాలు కూర్చి తయారు చేశాడు. అంతేకాక నీళ్ళేమో అని భ్రమింపజేసే ఇంద్రనీల మనులు, ఎర్ర కలువలేమో అనేలా పద్మరాగ మనువులతో చెక్కిన కలువలు, బంగారంతో చేసిన తాబేళ్లు, వజ్రాలతో చేసిన చేపలు, ముత్యాలను ఉపయోగించి నీటి నురుగును, ఆకుపచ్చని మరకతాలతో నాచును చేసి నీరు లేని చోట ఒక చిన్న నీటి కొలను ఉన్నదని భ్రమపడేలా చేశాడు. మరికొన్ని చోట్ల నీటి కొలను ఉన్నా లేదని భ్రమించేలా చిత్ర విచిత్రంగా నిర్మాణం చేశాడు. పళ్ళ తోటలు, పూల తోటలు, కలువల తోటలు, తామరల కొలనులను నిర్మించాడు. అలా ఆ బిందు సరోవరం వద్ద 14 నెలలు ఆ నిర్మాణం సాగింది. 10,000 మూరలు గల ఆ నిర్మాణం పూర్తయ్యాక ఆకాశంలో ఎగరగలిగే మహాబలశాలులైన 8,000 మంది రాక్షసులను రప్పించి ఆ భవనాన్ని ఎత్తి తీసుకుని వచ్చి ధర్మరాజుకు సమర్పించాడు. మాట ఇచ్చిన విధంగా భీమునికి గదను, అర్జునుడికి దేవదత్తం అను శంఖాన్ని ఇచ్చాడు. తన పని పూర్తి కాగానే వారి నుండి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు మయుడు. ఆ తర్వాత ధర్మరాజు తమ పురోహితుడిని పిలిపించి ముహూర్తం నిర్ణయించాడు. ఆ ముహూర్త సమయాన పుణ్యవచనం చేయించి సభా ప్రవేశం చేశారు. ఆ రోజు ఎందరో సామంతులు వచ్చి బంగారం, వెండి, రత్నాలు, మనులు, గుర్రాలు, ఏనుగులు, దాసీలు ఎన్నింటినో కానుకలుగా సమర్పించారు. ఆ తరువాత నూతన మయాగృహ ప్రవేశానికి వచ్చిన బంధువులను ఆదరించి పంపించారు. ప్రజలకు అన్నదానాలు చేసి పంపించారు. సబల మహర్షి, మార్కండేయ మహర్షి, మౌంజాయన మహర్షి, సువ్రత మహర్షి, మాండవ్య మహర్షి మొదలైన వారికి అత్యంత గౌరవంగా వీడ్కోలు చెప్పారు. వారు మనసారా ఆశీర్వదించి వెళ్ళిపోయారు. అంతా వెళ్ళిపోయాక కొంతకాలం ధర్మరాజాదులు సుఖంగా ఉన్నారు. అలాంటి ఒకరోజు నారద మహర్షి ధర్మరాజు వద్దకు వచ్చాడు. అతను వస్తున్నప్పుడు అతని వెంట అనేక మంది దేవతలు, ఆకాశ మార్గాల్లో తిరుగుతూ ఉండే గంధర్వులు, మునులు వచ్చారు. కాని ఆయన రైవతముని, పర్వతముని, సుముఖముని, పారిజాతముని అనువారిని మాత్రమే తన వెంట ఉంచుకుని మిగతా వారినందర్నీ తిప్పి వారి వారి స్థావరాలకు పంపించాడు. అలా వచ్చిన నారద మహర్షిని ఆర్ఘ్యపాద్యాదులిచ్చి ఉచితాసనమిచ్చి పూజించారు ధర్మరాజాదులు. అప్పుడు నారద మహర్షి ధర్మరాజును, అతని సోదరులను అందరినీ కుశలం అడిగాడు. ఆ తర్వాత ఆ మహర్షి ధర్మరాజుతో రాజనీతి గురించి మాట్లాడుతూ,
నీకు ముందు నీ వంశంలో మహానుభావులైన రాజులు పరిపాలించారు. నీవు వారు ఏర్పరిచిన ధర్మ పద్ధతిని పాటిస్తున్నావా? రాజులు అర్ధరాత్రి దాటాక ఒంటరిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. నీవు కూడా అలాగే తీసుకుంటున్నావా? నీ ప్రభుత్వంలోని ఉద్యోగులు వారి ఉద్యోగాలకు సరితూగే చదువు, సామర్థ్యాలు, శక్తి ఉన్నవారేనా? రహస్యమైన ఆలోచనలను అందరికీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నావా? శాస్త్రాలన్నీ తెలిసిన పురోహితుడు సకల వేదం తెలిసిన వాడినే యాజ్ఞికుడిగా ఉంచావా? నీ సేనాధిపతులు పరాక్రమవంతులై నీపైన ప్రేమ ఉన్నవారేనా? నీ మంత్రి నీ వెనకాల నీకు వ్యతిరేకంగా కుట్రలు చేసేవాడు కాదు కదా? ప్రకృతి వాతావరణాల వల్ల కలిగే విపరీత నష్టాల నుండి ప్రజలను కాపాడే వ్యవస్థను ఏర్పాటు చేశావా? ప్రభుత్వ ఉద్యోగాలలో, సేవా కార్యక్రమాలలో అధర్మపరులను, అవినీతి పరులను పెట్టుకోలేదు కదా? ఉద్యోగులకు, సేవకులకు వారికి ఇవ్వాల్సినంత జీతం ఇవ్వాల్సిన సమయంలో ఇస్తున్నావు కదా? రాజుకు తన ఆరోగ్యం ఎంతో ముఖ్యం. నీ ఆరోగ్యం సరిగ్గా చూసుకుంటున్నావా? ప్రజల ఆరోగ్యం కోసం ఆయుర్వేద పరిశోధనలు చేయిస్తున్నావా? యుద్ధంలో చనిపోయిన సైనికుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటున్నావా? పేద రైతులకు ఉచితంగా విత్తనాలు పంచుతున్నావా? వ్యాపారస్తులకు ప్రోత్సాహం కలిగిస్తున్నావా? మంత్రులు, సామంత్రులు, సైన్యాధ్యక్షులు, పండితులకు తన ఆరోగ్యం ఎంతో ముఖ్యం. నీ ఆరోగ్యం సరిగ్గా చూసుకుంటున్నావా? ప్రజల ఆరోగ్యం కోసం ఆయుర్వేద పరిశోధనలు చేయిస్తున్నావా? యుద్ధంలో చనిపోయిన సైనికుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటున్నావా? పేద రైతులకు ఉచితంగా విత్తనాలు పంచుతున్నావా? వ్యాపారస్తులకు ప్రోత్సాహం కలిగిస్తున్నావా? మంత్రులు, సామంత్రులు, సైన్యాధ్యక్షులు, పండితులు, బంధువులతో రోజు సభలో కొలువు తీరుతున్నావా? శత్రురాజుల కుట్రలను చేరవేసే గూఢాచార వ్యవస్థను సమర్థవంతంగా ఏర్పాటు చేశావా? ప్రజలను, ప్రభుత్వాన్ని, సకల వ్యవస్థల విషయాలను ఒకరి నుండి ఒకరికి చేరవేసే వార్తా వ్యవస్థను చక్కగా నిర్వహిస్తున్నావా? అనుకోని యుద్ధంగాని వస్తే తట్టుకునేలా నీ రాజ్యంలో, నీ కోటల్లో ఆహారం, నీరు, యుద్ధ సామాగ్రి, సైన్యం, యుద్ధ వాహనాలు మొదలైనవి అన్నీ సమృద్ధిగా ఉన్నాయా? ధర్మరాజా, రాజు చేయకూడని దోషాలు 14. అవి సోమరితనం, అతి కోపం, అతి దుఃఖం, అతి ఆలోచన, తెలివిలేని వారితో కలిసి ఆలోచన చేయటం, నాస్తికత, ఏమరుపాటు, అసత్యమాడటం, చేయగలిగిన వాటిని ఆలస్యంగా చేయటం, తెలివైన వారిని గుర్తించకపోవటం, లాభకర విషయాలను వదిలి నష్టపు ఆలోచనలు చేయటం, ఇంద్రియ సుఖాలలో మునిగిపోవటం, రహస్యాలను కాపాడకపోవటం, చెప్పిన పనులు చేయకపోవటం, శుభం కలిగించు పనుల్ని మానివేయటం, వీటిని వదిలివేశావు కదా అని అనేక విధాల రాజనీతి విషయాలను కదిపాడు మహర్షి నారదుడు. అందుకు ధర్మరాజు, మీలాంటి మహర్షుల బోధనలు, మా పూర్వీకుల ఆదర్శాలు, మహాత్ముల చరిత్రలను ఎప్పుడూ మనసులో తలుస్తూ నేను కూడా అలాగే చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను అన్నాడు. తర్వాత మళ్ళీ ధర్మరాజే, మహర్షి, మీరు త్రిలోక సంచారులు, మీకు తెలియని విషయాలు ఏమీ ఉండవు. మీరు మయసభను చూశారు కదా, ఈ సభ ఎలా ఉంది? ఇలాంటి సభ ఇంకా ఎక్కడైనా ఉందా అని ఆసక్తిగా అడిగాడు. ధర్మరాజా, మీ మయసభను చూసి నేను ఆనందాశ్చర్యాలు పొందాను. ఇలాంటి సభను ఇంతకు ముందు భూమి మీద ఏ రాజు వద్ద చూడలేదు. భూమి మీదనే కాదు, బ్రహ్మ, ఇంద్ర, యమ, వరుణ, కుబేరుల సభలు కూడా నీ మయాసభకు సరితూగవు అని కితాబిచ్చాడు. నారదుని మాటలకు ధర్మరాజు చాలా సంతోషించి మయసభ లాంటిది మరొకటి లేదని చెప్పారు. మాకు చాలా ఆనందంగా ఉంది, కానీ నాకు బ్రహ్మ మరియు ఇంద్రాది దేవతల సభలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలని ఉంది. చెప్పండి మహర్షి అని అడిగాడు. దానికి నారద మహర్షి, ఆదిశేషునికి 1000 తలలు 2 నాల్కలు, కానీ అతను కూడా ఇంద్రసభను వర్ణించలేడు. అంత గొప్పగా
రత్నాల రాసులు పోసి బంగారం పోత పోసి చిత్ర విచిత్రాలతో ఉంటుంది. 100 ఆమడల వెడల్పు, 150 ఆమడల పొడవు, 5 ఆమడల ఎత్తు ఉంటుంది. అక్కడ చలిగాని వేడిగాని ఉండదు. మొత్తం అందమైన తోటలు ఉంటాయి. ఏ చోటుకైనా తనంత తానుగా కదలి వెళుతుంది. ఇంద్రుడు తన తపస్సుతో నిర్మించుకుని శచీదేవి సహితంగా కొలువుతీరి ఉంటాడు. ఆయన సభలో వరుణుడు, దాత, విష్ణువు, పర్జన్యుడు, శుక్రుడు, చంద్రుడు, అశ్వినీ దేవతలు, ఇంకా అనేక మంది దేవతలు, ఋషులు ఉంటారు. హరిశ్చంద్ర మహారాజు కూడా ఈ ఇంద్రసభలో ఉన్నాడు. ఇక యమసభ 100 ఆమడల విస్తీర్ణం కలిగి ఉంటుంది. ఇది కూడా కోరుకున్న చోటికి వెళుతుంది. గొప్ప కాంతితో వెలిగిపోతూ ఉంటుంది. అక్కడ యమకింకరులు, అగస్త్య మాతంగులు, సిద్ధులు, పితృదేవతలు ఉంటారు. కాలచక్రం ఉంటుంది. ఇంకా జనమేజయ మహారాజు, జనక మహారాజు, మీ నాన్న పాండురాజు, ఇంకా ఎందరో రాజర్షులు ఉంటారు. ఇక వరుణ సభ. ఇది తెల్లని కాంతితో వెలిగిపోతూ ఉంటుంది. అక్కడ తన సతీమణితో కొలువుతీరి ఉంటాడు వరుణుడు. ఈ సభ కూడా యమసభ విస్తీర్ణంతోనే ఉండి ఎక్కడికైనా వెళ్ళగలిగేలా ఉంటుంది. సభ అంతా నీటితో నిండి ఉంటుంది. వరుణుడు వర్షాది దేవత కదా. ఈ సభను నిర్మించేప్పుడు విశ్వకర్మ జలస్తంభన విద్యను ప్రయోగించి నీటిలో ఉంటూ నిర్మించాడు. ఆ సభలో 4 సముద్రాలు, గంగా, గోదావరి, కావేరి మొదలైన నదులు, అనేకమైన సరస్సులు, చెరువులు, బావులు, దిక్కులు, పర్వతాలు, భూమి శరీరాలు ధరించి వచ్చి అక్కడ ఉంటాయి. ఇంకా నీటిలో ఉండే తాబేళ్లు, చేపలు, మొసళ్ళు, నీటి ఏనుగులు కూడా అక్కడికి వచ్చి వరుణునికి సేవ చేస్తూ ఉంటాయి. ఇంకా కొన్ని పాముజాతులు, ప్రహ్లాదుడు, విరోచనుడు, బలి, విరూపాక్షుడు, నముచి మొదలైన రాక్షస జాతి ప్రముఖులు ఎందరో ఉంటారు. ఇప్పుడు కుబేరుని సభను గురించి చెప్తాను, విను ధర్మరాజా అంటూ 100 ఆమడల పొడవు, 70 ఆమడల వెడల్పుతో ఉంటుంది. తెల్లని కాంతితో ఎక్కడికైనా వెళ్ళగలిగి ఉంటుంది. తోటలు, పొదలు, అందమైన లతలు అల్లుకొని చాలా అందంగా ఉంటుంది. సభలో నర, కిన్నెరులు, గంధర్వులు, యక్షులు, ఇంకా ఊర్వశి, తిలోత్తమ, నలకూబరుడు ఉంటారు. ఇంకా బ్రహ్మసభ. ధర్మరాజా, నేను బ్రహ్మసభను చూడాలన్న కోరికతో ఒకనాడు సూర్యుడు వెళుతుంటే ఆయనతో కలిసి వెళ్ళాను. దాని వైభవం వర్ణించడం నాతో కాదుగాని సాక్షాత్తు బ్రహ్మతరం కూడా కాదు. సూర్యుడు పగలును వెలిగిస్తాడు, చంద్రుడు రాత్రిని వెలిగిస్తాడు. కానీ బ్రహ్మలోకం ఆకాశాన్నే తన ఏకస్తంభంగా చేసుకుని సూర్యచంద్రులనే తాను వెలిగిస్తుంది. అక్కడ ఒక్కరనేమిటి, సమస్త లోకాల మహాత్ములంతా ఉంటారు. అత్రి మహర్షి, మరీచి, మనువు, సూర్యచంద్రులతో కూడిన సమస్త తారా సముదాయం, దేవతలు, వసువులు, రుద్రులు, సిద్ధులు, సంతానం కలిగిన 50,000 మంది ఋషులు, వీర్యస్ఖలనాన్నే స్తంభించిన ఊర్ధ్వరేతస్కులు అయిన మునులు 80,000 మంది, అశ్వినీ దేవతలు, విశ్వదేవతలు, పితృదేవతలు, కాలచక్రం, వేదాలు, పురాణాలు, సృష్టిలోని సమస్త శాఖలు ఆకారాలు దాల్చి అక్కడ పద్మం పైన సరస్వతీదేవితో కలిసి ఉన్న బ్రహ్మను సేవిస్తూ ఉంటారు అని చెప్పి ఇంకా అనేక రకాల సభలను వర్ణించి కళ్ళకు కట్టినట్టుగా చెప్పాడు నారద మహర్షి. అంతా విన్న ధర్మరాజుకు ఆయన చెప్పిన వాటన్నింటిలోకి ఒక్క మాటే ప్రధానమైనదిగా అనిపించింది. అది ఏమిటంటే, తమ తండ్రి పాండురాజు యమలోకంలో ఉన్నాడని చెప్పిన మాట. అదే నారద మహర్షి చెప్పిన దాంట్లో హరిశ్చంద్ర మహారాజు మాత్రం దేవేంద్రలోకంలో ఉన్నాడు. హరిశ్చంద్రుడు చేసిన పుణ్యం ఏమిటి, తమ తండ్రి చేసిన పాపం ఏమిటి అనుకుని నారద మహర్షిని అడిగాడు. మా నాన్న యమలోకంలో ఉన్నాడని చెప్పారు, హరిశ్చంద్ర మహారాజు దేవలోకంలో ఉన్నాడని చెప్పారు. హరిశ్చంద్ర మహారాజు చేసిన పుణ్యం ఏమిటి, మా నాన్న చేసిన పాపం ఏమిటి, నాకు చెప్పండి అని కోరాడు. ఇక మిగతా కథను
తర్వాతి ఎపిసోడులో చెప్పుకుందాం. శుభమస్తు.